హలో మై డియర్ bangarams, వెల్కమ్ టు దిస్ స్పాంటేనియస్ వ్లాగ్. ఈరోజు లదాఖ్ 2.2 అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందంటే 23rd వెళ్తున్నా. ఇక్కడ నుంచి 25th నుంచి రైడ్ స్టార్ట్ అనమాట. వన్ డే నాకు అక్కడ హై ఆల్టిట్యూడ్ లే సిటీలో అక్లమటైజ్ చేయడానికి వన్ డే ఆఫర్ చేశారు రెస్ట్. 25th నుంచి రైడ్ స్టార్ట్ అవుతుంది. ఇది కేటీఎం ఇండియా వాళ్ళది అండ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ రైడ్. ఇది ఫుల్ లే సర్క్యూట్ అనమాట. అంటే లే నుంచి కార్దుంగ్లా, మళ్ళీ ప్యాంగాంగ్ లేక్, మళ్ళీ నూబ్రా వ్యాలీ, ఇంకా సర్చు ప్లస్ సోమురీరి, మనాలి మొత్తం అనమాట. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్. ఎందుకంటే లాస్ట్ టైం అది ఆ సర్క్యూట్ కంప్లీట్ చేయలేకపోయినాం. ఈసారి అవకాశం దొరికింది అండ్ సరి అయిన బైక్ అడ్వెంచర్ 390 వాళ్ళు ఇస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఏమేమి కావాలి, ఏమేమి మనం తీసుకెళ్తే మనకి ఒక బ్యాకప్ ప్లాన్గా ఉంటుందనేది దాని గురించి వీడియో అనమాట. ఇఫ్ ప్లానింగ్ లదాఖ్ ట్రిప్కి ఏమేమి అవసరమో, ఎస్పెషలీ మెడిసిన్స్ కానీ ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి, దాని గురించి ఈరోజు వెళ్ళి కొన్ని షాపింగ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఈసారి తప్పు చేయకుండా ఏదైతే తీసుకెళ్లాలో మర్చిపోకుండా తీసుకెళ్తున్నాం. అండ్ జస్ట్ మేకింగ్ అ బ్లాగ్ సచ్ దట్ మీకు కూడా అది యూస్ఫుల్గా అవుతుంది. ఆల్రెడీ ఈరోజు ఇప్పుడే మాన్స్టర్ వాళ్ళు ఒక ట్రాలీ పంపించారు అండ్ జస్ట్ బ్యాకప్ లెక్క ఒక ఎక్స్ట్రా గోప్రో తీసుకున్నాను. ఇది నేనే కొనుక్కున్నాను, వాళ్ళేం గోప్రో ఇండియా స్పాన్సర్డ్ కాదు. సో ఎక్స్ట్రా గోప్రో ఎందుకంటే సడన్లీ ఏదైనా ఫెయిల్ అయితే మనకి అంత దూరం పోయి కంటెంట్ రాకపోతే వేస్ట్ అనమాట. సో ఒక బ్యాకప్ ప్లాన్ లెక్క గోప్రో 9 బ్లాక్ బెటర్. ఎందుకన్నా 9, 10 ఎందుకు తీసుకోలేదంటే 10లో కొన్ని ఫెయిలియర్ రేట్స్ ఉన్నాయి, కొన్ని హ్యాంగింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో 9 ఎంత స్టేబుల్గా ఉందో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు లదాఖ్లో కూడా 9 ఉండే నా దగ్గర. కానీ ప్రిడామినెంట్లీ బెస్ట్ గోప్రో టు డేట్ అంటే హీరో 5 బ్లాక్ యూజ్డ్ దొరికినా మీరు తీసుకోండి. ఎందుకంటే కంటిన్యూస్ 3-4 అవర్స్ షూట్ చేసినా అది హ్యాంగ్ అవ్వదు. అన్నిటికంటే వర్స్ట్ అంటే 7 అండి. 10-15 మినిట్స్ కంటే ఎక్కువ ఆగదు. ఒరిజినల్ బ్యాటరీ యూజ్ చేయండి, బెస్ట్ ఎస్డి కార్డ్ యూజ్ చేయండి, ఏది చేసినా అది 10-15 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. సో అది వేస్ట్ అనమాట. గోప్రో తీసుకుంటే హీరో 9 కానీ తీసుకోండి బ్లాక్, లేకపోతే హీరో 5 బ్లాక్ తీసుకోండి. 5 బ్లాక్ బెస్ట్, అసలు బుల్లెట్ ప్రూఫ్ అనమాట. అది చాలా రోజులుగా నాకు సర్వ్ చేసింది. 9 బ్లాక్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా బయటికి వెళ్దాం అండ్ లెట్స్ హిట్ ద రోడ్ అండ్ లెట్స్ సీ వాట్ వీఆర్ గోనా పికప్. సో మై డియర్ బంగారమ్స్, వచ్చేసాము రైనాక్స్ ఒక హెడ్ క్వార్టర్స్, అంటే రైనాక్స్ ఎక్స్క్లూజివ్ స్టోర్ ఇక్కడ హైదరాబాద్లో. దాని కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు వదిలేస్తాను. సో నేను చెప్పినట్టు లదాఖ్ 2.0 ఇప్పుడు టూర్ చేయబోతున్నాను. 25th రైడ్ స్టార్ట్ అవుతుంది. 23rd నేను హైదరాబాద్ నుంచి లేకి బయలుదేరుతున్నాను, లే సిటీకి. సో ఇక్కడ వచ్చింది దేనికోసం అంటే మనం లదాఖ్ టూర్ కోసము, లేకపోతే ఎనీ రోడ్ ట్రిప్ వెళ్ళేటప్పుడు ఎటువంటి గేర్, ఎటువంటి ఐటమ్స్ మీరు పిక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది దాని గురించి చెప్పడానికి. ఆల్రెడీ రైడింగ్ జాకెట్ ఆఫ్ కోర్స్ రైనాక్స్ నాక్టెక్స్ అనే జాకెట్ వాళ్ళు పంపించారు నాకు రివ్యూ కోసం. అది ఉంది, మంచి షేప్లో ఉంది, అది తీసుకెళ్తున్నాను. దాంతోపాటు నాక్టెక్స్ రైడింగ్ ప్యాంట్ కూడా వచ్చింది. దాంట్లో కూడా మల్టిపుల్ పాకెట్స్ ఉన్నాయి, బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ ఉంది అండ్ మంచి ప్రొటెక్షన్తో పాటు వస్తుంది. సో అది నేను ఈ మధ్య డర్ట్ బైక్స్ అవి రివ్యూ చేసేటప్పుడు బాగా మట్టి అయిపోయింది అనమాట. అది ఒక ఎక్స్ట్రా రైడింగ్ ప్యాంట్ కావాలని రైనాక్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు ఇక్కడ కలెక్ట్ చేసుకోమన్నారు. సో నెక్స్ట్ దాంతోపాటు రెయిన్ లైనర్, ఎందుకంటే లదాఖ్ అంటేనే ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు తుఫాన్ లేస్తుందో మనకు తెలియదు. సో దానికోసం రెయిన్ లైనర్ ఎప్పుడు రెడీగా ఉండడం ఇంపార్టెంట్ అనమాట. మీకు కూడా మీరు ఎనీ రోడ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు వర్షం స్టార్ట్ అవుతుందో తెలియదు. సో రెయిన్ లైనర్ కంపల్సరీ తీసుకోవడం మర్చిపోకండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే రెయిన్ లైనర్స్ డిఫరెంట్ కలర్స్వి, డిఫరెంట్ టైప్వి ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు మల్టిపుల్ రోడ్ ట్రిప్స్, అది కన్యాకుమారి రైడ్ ఉండనివ్వండి, XBHPతో రైడ్ ఉండనివ్వండి, లేకపోతే లదాఖ్ రైడ్ ఫస్ట్ మనం RR310తో చేసింది, అప్పుడు కూడా మనము ఈ రెయిన్ లైనర్ తీసుకుని వెళ్ళాము. అండ్ రైనాక్స్ వాళ్ళ గేర్ మనకు ఆఫర్ చేశారు. సో ఈ బ్లూ కలర్ కానీ ఈ నియాన్ కలర్ చాలా బాగుంది. నియాన్ కలర్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే రోడ్ పైన విజిబిలిటీ బెటర్గా ఉంటుంది. మీరు ఎంత వైబ్రెంట్ కలర్స్ వేసుకుంటే మీ ఇది విజిబిలిటీ అంత బెటర్గా ఉంటుంది ఆన్ కమింగ్ ట్రాఫిక్కి. ఎస్పెషలీ
రెయినీ టైంలో హెవీ రెయిన్ అప్పుడు విజిబిలిటీ తగ్గిపోతుంది, అందుకనే మనం హజార్డ్ ల్యాంప్స్ ఆన్ చేసుకుంటాము, హెడ్ ల్యాంప్స్ ఆన్ చేసుకుంటాము. సో ఇటువంటి రిఫ్లెక్టివ్ కలర్ ఉంటే ఈజీగా మీరు కనపడతారు ఆన్ కమింగ్ ట్రాఫిక్కి. సో అప్పుడు మీ విజిబిలిటీ ఎన్హాన్స్ అవ్వడం వల్ల ఈ యాక్సిడెంట్స్ అనేది తగ్గిపోతాయి. సో అది పాయింట్ నెంబర్ 1. సెకండ్ది నేను నాక్టెక్స్ జాకెట్ అన్నాను, ఇది రైనాక్స్ నాక్టెక్స్ జాకెట్, ఇది ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో ఏమేమి ఐటమ్స్ మనం పిక్ చేసాం అనేది మనం చూద్దాము. ఇక్కడ మనం టేబుల్ పైన ఆల్రెడీ పెట్టేసాము. సో మనం చూసినట్లయితే ఏదైతే నేను అనుకున్నానో అదే విధంగా నాక్టెక్స్ రైడింగ్ ప్యాంట్ మీరు చూడొచ్చు. మంచి ఫ్యాబ్రిక్, మంచి బ్రీతబుల్ ఇది మెటీరియల్తో చేయబడింది, మంచి ప్రొటెక్షన్ ఇక్కడ ఆఫర్ చేస్తుంది. అండ్ ఫిట్ కూడా చాలా ఈజీగా ఫిట్ అవుతుంది అండ్ చాలా హెవీగా లేదు, బల్కీగా లేదు. సో యూ కెన్ రైడ్, వాక్, స్టాండప్ అండ్ రైడ్ ఫర్ అడ్వెంచర్ ట్రైల్స్. సో చాలా మంచి రైడింగ్ ఇది ప్యాంట్ అనమాట. ఇది విత్ ఫ్లెక్సిబిలిటీ అండ్ గుడ్ బ్రీదబిలిటీ అండ్ ఆల్సో మంచి మెటీరియల్ అండ్ మంచి ప్రొటెక్షన్. సో అండ్ ఇట్ ఈస్ కమింగ్ అట్ అ గుడ్ ప్రైస్. సో ప్రైస్ తెలుసుకోవడానికి మనము ఇక్కడ మన స్టాఫ్ ఉన్నారు. తమ్ముడు పేరేంటి? సో శ్రీ ఇక్కడ ఉన్నాడు, ఈయన కూడా ఒక రైడర్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి స్టాఫ్ మనం చూసినట్లయితే ఈ పిల్లలు కూడా అందరు కూడా బైకర్స్. సో దే అండర్స్టాండ్ the relevance of safety and the relevance of safety gear. So వాళ్ళు they'll give you proper guidance. మీ యొక్క యూస్కి, మీ యొక్క రైడింగ్ స్టైల్కి ఎటువంటి జాకెట్ కానీ ఎటువంటి రైడింగ్ గేర్ మీరు కొనుక్కోవచ్చు ఇన్ అన్ అఫోర్డబుల్ రేంజ్. సో రైనాక్స్ అనేది మన ఇండియన్ బ్రాండ్, మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అనమాట. సో అది మనం గర్వంగా చెప్పొచ్చు, ఎందుకంటే ఇటువంటి క్వాలిటీ గేర్ మనం ఇంపోర్టెడ్ బ్రాండ్స్ కొనాలంటే ట్రిపుల్ ప్రైస్ పే చేయాల్సి వస్తుంది. కానీ మన ఇండియన్ బ్రాండ్ మనకి ఇక్కడ క్వాలిటీ సేఫ్టీ ఎక్విప్మెంట్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఆఫర్ చేస్తున్నారంటే అది హ్యాట్స్ ఆఫ్ టు రైనాక్స్. సో ఇప్పుడు మనం పికప్ చేసుకుంది ఈ యొక్క నాక్టెక్స్ ఇది రైడింగ్ ప్యాంట్ ప్లస్ ఈ యొక్క ట్యాంక్ బ్యాగ్లో మనం ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు, చాలా స్టఫ్ పెట్టుకోవచ్చు, నా గోప్రో కానీ, బ్యాటరీస్ కానీ, కెమెరా ఎక్విప్మెంట్ కానీ. అండ్ దిస్ ప్యాక్ ఇది ట్యాంక్ బ్యాగ్ ఏదైతే ఉందో మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్ అనమాట. 3 పాయింట్స్ వస్తాయి మ్యాగ్నెటిక్ దీనికోసము. సో మీ స్టీల్ ట్యాంక్ ఇది సపోర్ట్ చేస్తే ఇది యూజ్ చేసుకోవచ్చు మ్యాగ్నెటిక్ ఇది, లేకపోతే ఆ స్ట్రాప్స్ పెట్టుకొని మీరు స్ట్రాప్ ఆన్ చేసుకోవచ్చు. ప్లస్ ఇట్ డబుల్స్ అప్ యాజ్ అ బ్యాక్ ప్యాక్, అంటే మీరు నార్మల్గా దీన్ని బ్యాక్ ప్యాక్ లెక్క కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫ్లెక్సిబిలిటీ దట్ రైనాక్స్ ప్రొడక్ట్స్ హ్యావ్ అన్ ఆఫర్, అంటే ప్రాక్టికాలిటీ అండ్ హౌ ఇన్ రియల్ వరల్డ్ కండిషన్స్ దీస్ థింగ్స్ రియలీ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ అనేది. రెయిన్ లైనర్ నేను చెప్పినట్టు నియాన్ కలర్ది తీసుకున్నాము. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి మాయిశ్చర్ వికింగ్, అంటే లోపల స్వెట్ అబ్జార్బింగ్ ఇన్నర్స్ ఉండడం, బేస్ లేయర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇక్కడ చూసారంటే ఈ బేస్ లేయర్ అప్పర్ పోర్షన్ది అండ్ బేస్ లేయర్ లోవర్ పోర్షన్ది ఇక్కడ ఇచ్చారు. సో ఇది మాయిశ్చర్ వికింగ్ ఫ్యాబ్రిక్తో వస్తుందన్నమాట. అండ్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ లేయర్స్తో పాటు వస్తుంది. సో మీకు ఆ ఇచ్చినెస్ అదంతా రాకుండా కాపాడుతుంది. అండ్ ఈజీ డ్రై ఫేస్ దీంతో వస్తుంది అనమాట. అంటే మీరు ఒకవేళ వెట్ అయినా కానీ దీన్ని ఇన్సైడ్ అవుట్ ఇది చేస్తే ఫోల్డ్ చేసినప్పుడు ఇమీడియట్గా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ డ్రై అయిపోతుంది. సో దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ కంపానియన్ టు హ్యావ్ విత్ యూ వెన్ యూఆర్ డూయింగ్ లాంగ్ డిస్టెన్స్ టూరింగ్. అదే కాకుండా నాకు బెస్ట్ పార్ట్ ఏమనిపించిందంటే ఈ యొక్క బలక్లవా అండి. బలక్లవా మీకు నార్మల్గా ఏదైతే హెల్మెట్లు వేసుకుంటారో హెల్మెట్లో మళ్ళీ మీకు ఆ ఫంగల్ ఇష్యూ కానీ బ్యాక్టీరియల్ ఇష్యూ రాకుండా ఉండడానికి మీరు ఇది వేసుకుంటే మీ యొక్క ఇన్నర్ లైనర్స్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ అది కంపు కొట్టవు అనమాట, సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఇంకోటైనా ఈ బలక్లవాని మీరు రెగ్యులర్గా వాష్ చేసుకోవాలి. అండ్ ఇది అగైన్ మాయిశ్చర్ వికింగ్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ దీంతో పాటు వస్తుందన్నమాట. అండ్ ఈ యొక్క ప్రైజింగ్ మీరు చూసినట్లయితే అసలు నిజంగా రైనాక్స్ వాళ్ళు ఏ క్వాలిటీ స్టాండర్డ్స్ వాళ్ళు సెట్ చేస్తున్నారు విత్ అఫోర్డబుల్ ప్రైసెస్ అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు శ్రీ మనకి దీని గురించి ప్రైసెస్ గురించి చెప్తారు. ఈ బలక్లవా ఎంత ప్రైస్ అప్పుడు? 600. సో 600కి యూఆర్ గెటింగ్ అ వరల్డ్ క్లాస్ క్వాలిటీ బలక్లవా అనమాట. సో నా ఒక రిక్వెస్ట్, అందరు రైడర్స్ కూడా సిటీలో ఉండనివ్వండి, బయట ఉండనివ్వండి, మీరు హెల్మెట్ వేసుకున్నప్పుడు ఈ బలక్లవా వేసుకోవడము మర్చిపోకండి. ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ హెయిర్ యాజ్ వెల్. చాలామంది హెల్మెట్ వేసుకుంటే హెయిర్ ఊడిపోతుంది అనుకుంటారు, దట్ ఈస్ రాంగ్ కన్సెప్షన్ అనమాట. సో ఇది రియలీ నెసెసరీ యాక్సెసరీ ఫర్ ఆల్ ట్రూ బైకర్స్ అవుట్ దర్. అండ్ ఇది లాంగ్ డిస్టెన్స్ టూరింగ్కి ఇది కంపల్సరీ అనమాట. ఇది 2 పేర్స్ మనం తీసుకున్నాం, ఎందుకంటే చాలా ట్రెచరస్ కండిషన్స్, గ్రూవెలింగ్ కండిషన్స్లో మనము రైడ్ చేయాలి కాబట్టి. అది గ్రావెల్ ఉండొచ్చు, డర్ట్ ఉండొచ్చు, వాటర్ క్రాసింగ్ ఉండొచ్చు. సో అండ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్ ఉండొచ్చు. సో దానికి ఈ అప్పర్ బేస్ లేయర్, లోవర్ బేస్ లేయర్ ప్లస్ బలాక్లవా అన్ని 2 పీసెస్ తీసుకున్నాను. ఇది అయిపోయింది. అండ్ వాటర్ క్రాసింగ్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మనకి బూట్స్ కానీ ఈ సాక్స్ కానీ వెట్ అయిపోతాయండి. ఆ వెట్ సాక్స్తో వెట్ బూట్స్తో నడిపించడం చాలా చిరాకు లేస్తుంది. సో దానికి కూడా సొల్యూషన్ వీళ్ళు ఆఫర్ చేశారు, వాటర్ ప్రూఫ్ సాక్స్ అనమాట. దీనికోసం మేము స్పెషల్గా డికాథలాన్ వెళ్దాం అనుకున్నాం, కానీ ప్రతి దానికి సొల్యూషన్ రైనాక్స్ వాళ్ళు ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్. ఇది
వర్జన్ 2.2 అనమాట. ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఈ టాప్ పోర్షన్ అనేది వాటర్ ప్రూఫ్ ప్రొటెక్షన్ వచ్చేది కాదు, ఇప్పుడు అది కూడా వాళ్ళు వాటర్ ప్రూఫ్ ప్రొటెక్షన్ ఇస్తున్నారంటే రియలీ ప్రాక్టికల్ అండ్ యూజబుల్ ఫర్ ఎనీ టూరింగ్ పర్సన్ అవుట్ దేర్. సో ఇవన్నీ వేసుకొని మొత్తం యుద్ధానికి వెళ్ళేటట్టు లదాఖ్ 2.2కి రెడీ అవుతున్న దీని వల్ల మీ సపోర్ట్తో అది విజయవంతంగా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే అక్కడ వెదర్ ఎనీ టైమ్ ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఇది ఇట్ కెన్ టేక్ టర్న్, ఇట్ కెన్ టేక్ ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉంటాయి, షూటింగ్ స్టోన్స్ ఉంటాయి, వాటర్ లాగింగ్ ఉంటుంది. సో ఎప్పుడు ఎటువంటి కండిషన్స్ ఎదుర్కొంటామో మాకు తెలియదు. సో మీరు ఈ అడ్వెంచర్ మిస్ అవ్వకండి. లడాక్ 2.2 ఏదైతే కేటీఎం ఇండియా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారో అడ్వెంచర్ 390 పైన ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ ప్రతి అప్డేట్ మీరు ఫాలో అవ్వమని మనం చేస్తున్నాను. అండ్ ఫస్ట్ లదాఖ్ టూర్ ఏదైతే లే లదాఖ్ టూర్ హైదరాబాద్ టు లదాఖ్ నడిపించుకుంటూ వెళ్ళి మళ్ళీ లదాఖ్ హైదరాబాద్ వరకు వచ్చాము బైక్ పైన. సో ఆ ఎపిసోడ్స్ మీరు చూడకపోతే ఫస్ట్ లే లదాఖ్ ఇది 1.2 కూడా చూడమని మీకు మనం చేస్తున్నాను. సో ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు రైనాక్స్ ఎక్స్క్లూజివ్ స్టోర్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ ఇది ఒక ఒక హ్యాంగ్అవుట్ ప్లేస్ లాగా, ఇక్కడ ఏదో మీరు ఒక బలవంతంగా మీకు అంటగట్టే సేల్స్ స్టాఫ్ ఏమి ఉండరు. దే రియలీ కేర్ అబౌట్ యువర్ సేఫ్టీ, దే రియలీ అండర్స్టాండ్ ద రెలవెన్స్ ఆఫ్ ట్రూ మోటార్ సైక్లింగ్ స్పిరిట్ అనమాట. సో దాట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ హియర్ టు సర్వ్ యూ అండ్ గైడ్ యూ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము, ఇంటికి వెళ్ళి ఫైనల్ అవుట్రో ఒకటి ఉంటుంది, ఏమేమి ఇది గ్యాదర్ చేసుకున్నాం ఈరోజు అండ్ ఇవన్నీ మనకి సఫిషియెంటా కాదా, ఇంకేమేమి మీరు క్యారీ చేయాల్సింది, మెడిసిన్స్ ఏమైనా క్యారీ చేయాలా లేకపోతే యాంటీ ఫంగల్ పౌడర్ ఏమైనా క్యారీ చేయాలా, అది కూడా నేను అవుట్రోలో చెప్తాను ఎండ్ పార్ట్లో. సో లెట్స్ కంటిన్యూ విత్ ద రెస్ట్ ఆఫ్ ద బ్లాగ్. సో మై డే బంగారమ్స్, ఆల్రెడీ షాపింగ్ రైనాక్స్లో అయిపోయింది. ఇంక కొన్ని వస్తువులు నేను తీసుకున్నాను. హీరో 9 బ్లాక్ కూడా రెండో పీస్ తీసుకున్నాను, అంటే ఆల్రెడీ ఒకటి ఉంది, ఇది రెండోది అన్బాక్స్ చేద్దాం కాసేపట్లో. సో ఇది బూట్స్ అండి. సో రైడింగ్ జాకెట్ ఎంత ఇంపార్టెంటో, రైడింగ్ ప్యాంట్ ఎంత ఇంపార్టెంటో, హెల్మెట్ ఎంత ఇంపార్టెంటో, గ్లౌజ్ ఎంత ఇంపార్టెంటో, రైడింగ్ బూట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అది కూడా వాటర్ ప్రూఫ్ ఉంటే ఇంకా బెటర్. సో వాటర్ ప్రూఫ్ సాక్స్ తీసుకున్నాం కాబట్టి ఈ షూస్ నాకు షీల్డ్ అనే బ్రాండ్ నుంచి వచ్చింది. ఇషాక్ అహ్మద్ అనే పర్సన్ దీని ఓనర్, నాకు ఫ్రెండ్ అండ్ వెల్ విషర్ అండ్ బైకర్ హిమ్సెల్ఫ్. సో వాళ్ళు డెవలప్ చేసిన బూట్స్ ఎలా ఉందో మనం చూద్దాం. కోసం యాక్చువల్లీ నా గ్లౌస్ జాకెట్ ఏ కలరో ఈ షూస్ కూడా అదే కలర్ వచ్చాయి. సో దాట్ మీన్స్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. జస్ట్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ pair of boots. I just hope they are my size. 9 అని చెప్పాను, చూడడానికి కొంచెం చిన్నగా ఉంది, బట్ ఎనీవే లెట్స్ హోప్ ఇట్ ఫిట్స్. అండ్ చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. కమింగ్ అప్ నెక్స్ట్ ఇస్ ది అన్బాక్సింగ్ ఆఫ్ ది హీరో 9 బ్లాక్. Now I hope I explained why Hero 9 Black in the intro as well. That's because it doesn't hang. So it has really stood up and never given up on me, never let me down. One or two occasions, yes, maybe because the adapter didn't work properly, the road adapter, or I didn't insert it properly. But this is the brand new Hero 9 Black, which doesn't hang up, doesn't heat up as much as the 10 Black. Off you go, and off you go off the front screen, off you go off the lens, and there you have it. Nice compact footprint as it is, but when you put the media mod, that's when it starts looking a little too bulky. సో ఆల్రెడీ బూట్స్ గురించి చూసేసాము. ఇంకా ఏమేమి వస్తువులు మనం క్యారీ చేయాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనమాట. జస్ట్ ఇన్ కేస్ ఏదైనా క్రాష్ అయితే సడన్గా బ్యాండేడ్స్ కానీ ఏదైనా ఉంటే నీకు కానీ మీ ఫెలో రైడర్కి కానీ హెల్ప్ఫుల్గా ఉంటాయి. ప్లస్ యాంటీ ఫంగల్ పౌడర్ చూసుకోండి బాగా. యాంటీ ఫంగల్ పౌడర్ ఎందుకంటే మీరు గ్లవ్స్ రైడింగ్ గేర్ డే టు డే యూజ్ చేస్తూ ఉంటారు, మనకి వాష్ చేయడానికి టైం ఉండదు కాబట్టి సో ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. అదంతా రాకుండా ఉండడానికి యాంటీ ఫంగల్ పౌడర్ అన్నిట్లో జల్లేస్తే అది ఫ్రెష్గా ఉంచుతుంది అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్. అండ్ ఇది లైఫ్ సేవర్ అనమాట. ఎలక్ట్రాల్ పౌడర్ మంచిగా చూసుకోండి. ఎలక్ట్రాల్ పౌడర్, ఎలక్ట్రాల్ జ్యూస్ కాదు, ఓఆర్ఎస్ కాదు, అవన్నీ ఏడి పనికిరావు. మినరల్ వాటర్ బాటిల్లో మంచి ప్యాకేజ్డ్ బాటిల్, అంటే అక్కడ ఉన్న బ్రాండ్స్ కాదు, బిస్లరీ కానీ కిన్లీ కానీ దొరికితే మీరు స్టాకప్ చేసుకోండి 2-3 బాటిల్స్. దాంట్లో వెనెవర్ అలసట అనిపించినప్పుడల్లా మీరు ఇది కలుపుకొని తాగితే ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ ఎనర్జీ దట్ విల్ లాస్ట్ యూ త్రూ ద కోర్స్ ఆఫ్ ద డే. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి నేను చెప్పాను. టూల్ కిట్, ఈ టూల్ కిట్ అయితే పాతది, కొత్తదేం కాదు.
సో టూల్ కిట్ ఒకటి ఉండాలి ఎమర్జెన్సీకి. ఎక్స్ట్రా గోప్రో, ఇది హీరో 9 బ్లాక్ ఎక్స్ట్రా కొన్నాను, నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉన్నది చూడొచ్చు. సో ఈ 2 గోప్రోలు వెళ్తాయి అన్నమాట. అండ్ ఎందుకంటే 2 బ్యాక్ టు బ్యాక్ యూజ్ చేయొచ్చు. అండ్ రెండిట్లో 128 GB కార్డ్ మినిమం ఉండాలి, ఎందుకంటే అంత కంటెంట్ అనేది మీకు లదాఖ్లో దొరుకుతుంది. ప్లస్ ఒక ల్యాప్టాప్ విత్ దిస్ మ్యాసివ్ 2 TB హార్డ్ డిస్క్ అనమాట. ఆన్ చేసుకుందాం, స్క్రీన్ సేవర్ ఆన్ అయిపోయింది. సో ల్యాప్టాప్ విత్ మ్యాసివ్ 2 TB హార్డ్ డిస్క్ అనేది కంపల్సరీ, ఎందుకంటే ప్రతి కార్నర్ మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూని తీసుకొస్తుంది. సో అదంతా క్యాప్చర్ చేయాలనిపిస్తుంది. అంతా క్యాప్చర్ చేయాలంటే హార్డ్ డిస్క్లో స్పేస్ ఉండాలి. సో పెద్ద హార్డ్ డిస్క్ తీసుకెళ్ళండి అండ్ వీలంత వరకు ఫొటోస్ అండ్ వీడియోస్తో నింపేసేయండి. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇది థింగ్స్ టు డూ ఆర్ ప్రిపేర్ విత్ బిఫోర్ యూ స్టార్ట్ అ రోడ్ ట్రిప్. ఇవన్నీ అవసరం: హెల్మెట్, రైడింగ్ గేర్ విత్ జాకెట్, రైడింగ్ ప్యాంట్, గ్లవ్స్, రైడింగ్ బూట్స్, వాటర్ ప్రూఫ్ సాక్స్. కోల్డ్ ప్రదేశాలకు వెళ్తుంటే, అంటే ఎక్కడ చిల్లీ వెదర్ ఉంటుందో అక్కడ బేస్ లేయర్ కంపల్సరీ, అప్పుడే మీకు బాడీ తట్టుకుంటుంది. హైయర్ ఆల్టిట్యూడ్ వెళ్తే ప్రిఫరబ్లీ ట్రై టు డూ వితౌట్ ఎనీ ట్యాబ్లెట్స్. ఒకవేళ మీ వల్ల అయితే లేదంటే డైమాక్స్ అనేది చెప్తారు, బట్ ఆ ట్యాబ్లెట్ అనేది మీరు యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ బాడీ కేపబిలిటీ టు బ్రీద్ ఈజీలీ అట్ హైయర్ ఆల్టిట్యూడ్. అదే కాకుండా మనకి ఎలక్ట్రాల్ పౌడర్ అయితే కంపల్సరీ వైల్ డూయింగ్ ఎనీ లాంగ్ డిస్టెన్స్ టు కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. సో ఇవన్నీ నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాను, మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో అంతే అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.